దొండకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు అండ్ 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కారం వేయమండి, ఓన్లీ ఎండుమిర్చి వేస్తామన్నమాట. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేయించేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని మనం పోపు గింజలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక దొండకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దొండకాయలను బాగా వేగనివ్వాలండి. బాగా ఫ్రై అయ్యాకనే మనం ఈ పొడిని అనేది యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది.